వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కోచింగ్ సెంటర్‌కు వెళ్ళేటటువంటి పేద కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్‌ను మనం స్టార్ట్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్‌లో రోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఇచ్చి ప్రతిరోజు ఎగ్జామ్స్ పెడుతూ కేవలం 2 నెలల్లోనే మీ సిలబస్‌ను మొత్తం కంప్లీట్ చేయించడమే కాకుండా కనీసం 2 సార్లు రివిజన్ చేయించిన ప్రతిసారి ఎగ్జామ్స్ పెట్టి మిమ్మల్ని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ 170 మందికి పైగానే కానిస్టేబుల్ అభ్యర్థులు జాయిన్ అయ్యి మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపులో పెట్టేటువంటి ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్తో పాటు ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇంకా ఎవరైనా ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే 9885133134 అనేటువంటి నా నెంబర్కు రూ. 300 ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కు వాట్సాప్ పెట్టినట్లయితే మీకు ఆ యొక్క గ్రూప్లో జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. రోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ప్రిపేర్ అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ కేవలం 2 నెలల్లోనే మీ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ను కంప్లీట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే నిన్న జరిగినటువంటి ఈవెంట్స్ ప్రక్రియకు సంబంధించి మొత్తం మీద కాకినాడలో నిన్న ఈవెంట్స్ ప్రక్రియ అయితే మొత్తం ముగియడం అనేది జరిగింది. ఇక్కడ కనుక చూస్తే మొత్తం అభ్యర్థుల సంఖ్య వచ్చేసరికి పురుషులు వచ్చేసరికి 6333 మంది, ఇందుకు గాను హాజరైనటువంటి వారు 4993 మంది, మొత్తం మీద పురుష అభ్యర్థులు 2857 మంది తుదిరాత పరీక్షకి అయితే ఎన్నిక కావడం అనేది జరిగింది. అదే మహిళా అభ్యర్థులు కనుక చూసుకుంటే 1449 మంది మొత్తం అభ్యర్థులు అయితే అందులో కేవలం 1066 మంది మాత్రమే ఈ యొక్క ఈవెంట్స్లో హాజరు కావడం అనేది జరిగింది. మొత్తం మీద 472 మంది ఓవరాల్గా కాకినాడకు మెయిన్స్ రాత పరీక్షకు మహిళా అభ్యర్థులు సెలెక్ట్ కావడం అనేది జరిగింది. అలాగే కర్నూలుకు సంబంధించి మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఈవెంట్స్లో 600 మంది అభ్యర్థులకు గాను 262 మంది గైహాజరైతే మొత్తం మీద 246 మంది మెయిన్స్ రాత పరీక్షకు అయితే అర్హత సాధించడం అనేది జరిగింది. నెక్స్ట్ చిత్తూరుకు సంబంధించి మొత్తం మీద 750 మంది హాజరైతే అందులో 270 మంది ఈ యొక్క మెయిన్స్ రాత పరీక్షకి అయితే ఎన్నిక కావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీకాకుళంకు సంబంధించి మొత్తం మీద 13 రోజులు జరిగినటువంటి ఈ యొక్క పరీక్షలో మొత్తం 4952 మంది అభ్యర్థులు హాజరైతే 2951 మంది తుదిరాత పరీక్షకి అయితే ఎన్నిక కావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి విజయనగరంకు సంబంధించి మొత్తం 600 మంది పురుష అభ్యర్థులకు గాను 517 మంది హాజరైతే అందులో 370 మంది మెయిన్స్ రాత పరీక్షకు సెలెక్ట్ కావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరుకు సంబంధించి ఒకసారి మనం కనుక పరిశీలిస్తే మొత్తం మీద 529 మంది అభ్యర్థులకు గాను 434 మందికి ఈ యొక్క దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా 312 మంది తుదిరాత పరీక్షకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.